వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయంగా అదానీ గ్రూప్ కు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై నమోదైన ప్రతిష్టాత్మక లంచం కేసును తక్షణమే కొట్టివేయడానికి అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన నిరాకరణ వ్యక్తం చేస్తుంది. ఈ క్రిమినల్ కేసును ఎందుకు డ్రాప్ చేయాలనుకుంటున్నారో పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ను న్యాయమూర్తి నేరుగా ఆదేశించారు. ఈ హై ప్రొఫైల్ కేసు భవిష్యత్తును తేల్చేందుకు కోర్టు జూలై 13 వరకు గడువు విధించింది. మరి అమెరికా కోర్టులో అదానీ కేసు ఏ మలుపు తిరుగుతోంది? న్యాయమూర్తి ఆదేశాల వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీని చుట్టుముట్టిన అమెరికా లంచం కేసు వ్యవహారంలో ఒక ఊహించని న్యాయపరమైన మలుపు చోటు చేసుకుంది. అదానీపై గతంలో నమోదైన భారీ క్రిమినల్ కేసును తక్షణమే కొట్టివేయాలంటూ దాఖలైన అభ్యర్థనను అమెరికా ఫెడరల్ జడ్జి తోసిపుచ్చారు. సాధారణంగా ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల విచారణ ప్రక్రియలో ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆరోపణలను ఉపసంహరించుకోవడం లేదా కొట్టివేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ కేసులో న్యాయమూర్తి అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించారు. అదానీపై ఉన్న ప్రాసిక్యూషన్ను ఎందుకు పూర్తిగా నిలిపివేయాలని భావిస్తున్నారో దానికి గల బలమైన కారణాలు ఏంటో లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని అమెరికా ప్రభుత్వ న్యాయ విభాగాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ అంతర్జాతీయ హై ప్రొఫైల్ కేసు యొక్క తుది భవితవ్యాన్ని తేల్చేందుకు ఫెడరల్ కోర్టు జూలై 13వ తేదీన డెడ్లైన్ గా నిర్ణయించింది. ఈ గడువులోగా జస్టిస్ డిపార్ట్మెంట్ ఇచ్చే వివరణ ఆధారంగానే కేసును కొనసాగించాలా లేదా పూర్తిగా పక్కన పెట్టాలా అనే అంశంపై న్యాయమూర్తి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదానీ గ్రూప్ భారతదేశంలో భారీ సౌర విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి విదేశీ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించిందనే ఆరోపణలపై అమెరికాలో ఈ క్రిమినల్ కేసు నమోదైంది. ఇప్పుడు కోర్టు తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల అదానీ గ్రూప్ కు న్యాయపరమైన ఇబ్బందులు మరికొంతకాలం కొనసాగేలా కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో అదానీ షేర్ల అస్థిరతపై, గ్రూప్ యొక్క భవిష్యత్తు పెట్టుబడులపై ఈ కోర్టు పరిణామాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.